అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రగాని క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి ఎండలు బాగా మండిపోతున్నాయి కదండి, అందుకని చెప్పేసి చలవ చేయడానికి ఒంటిలో ఉన్న వేడిని అమాంతం తగ్గించడానికి అయితే సగ్గుబియ్యం పాయసం అయితే చేస్తున్నానండి. చాలా టేస్టీగా అయితే వచ్చింది. అది ఎలాగో చూపిస్తాను. ముందుగా సగ్గుబియ్యం అయితే ఇలా ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే నానబెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు వాటర్ అయితే వేసుకున్నాను అనమాట. వేసుకుని మసిలేటప్పుడు అందులో ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నాను. ఎందుకంటే సగ్గుబియ్యం అనేది ఒకదానికొకటి అంటుకోకుండా ఉండడం కోసం అనమాట. ఇలా వేస్తే అంటుకోకుండా చాలా బాగా కుక్ అవుతాయి అనమాట సగ్గుబియ్యం అనేది. ఇప్పుడు వాటర్ మసిలేటప్పుడు అయితే మనం ఈ సగ్గుబియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. సగ్గుబియ్యం పాయసం అనేది ఒంట్లో వేడిని తగ్గిస్తుంది అనమాట. ఇంకా ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఈ సగ్గుబియ్యం అనేది. ఎండాకాలంలో ఎక్కువ సగ్గుబియ్యం వాటర్ అయితే తాగుతారండి. ఇది తాగడం వల్ల చలవ చేస్తుంది అనమాట. పిల్లలకు కూడా ఇస్తారు. కానీ నేను ఇందులో మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాను అంతేనండి. అందుకని దీన్ని సగ్గుబియ్యం పాయసం అనేది అంటారనమాట. ఇప్పుడు ఇందులో సగ్గుబియ్యం యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వాలన్నమాట. సగ్గుబియ్యం అనేది తొందరగా అయితే ఉడికిపోతుంది, ఎందుకంటే మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా, అందుకని చెప్పేసి చాలా తొందరగా అయితే కుక్ అవుతుంది. ఇప్పుడు ఇది కుక్ అయ్యేటప్పుడే ఇందులో మనం తగినంత షుగర్ అయితే యాడ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా ట్రాన్స్పరెంట్గా కనిపించిందంటే మనకి సగ్గుబియ్యం అనేది ఉడికిపోయినట్లే అనమాట. నా వీడియోస్ అసలు ఎవరు చూడట్లేదండి, సరిగ్గా వ్యూస్ అనేవి రావట్లేదు. దయచేసి నా వీడియోస్ చూసిన తర్వాత ఒక లైక్ అనేది చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల నా వీడియో మరొకరికైతే వెళ్ళేందుకు ఒక అవకాశం అయితే ఉంటుంది. చాలా కష్టపడి అయితే పిల్లలతో వీడియోస్ అయితే తీస్తున్నాను కాబట్టి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నానండి, ఫ్లేవర్ కోసం అని చెప్పేసి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మసిలేటప్పుడు అయితే మనం ఇందులో మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. కాచి చల్లార్చిన మిల్క్ని అయితే యాడ్ చేసుకున్నాను నేను. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక్క పొంగు రానిచ్చి తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఎక్కువగా మరగనివ్వకూడదు. బాగా మరగనిస్తే కనుక బాగా దగ్గరికి అయిపోతుంది అనమాట. ఇవి సగ్గుబియ్యం పాయసం అనేది తాగేలా చేసుకుంటేనే బాగుంటుంది. నేనైతే తాగేలా అయితేనే చేశాను, తినే విధంగా అయితే చేయలేదన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ విధంగా మసిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. దోసపప్పు, అలాగే కొద్దిగా బాదం, అలాగే కొద్దిగా జీడిపప్పు పలుకులను అయితే వేసుకొని విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు దీన్ని మనం సగ్గుబియ్యం పాయసంలో అయితే వేసుకోవడమే. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే ఎమ్మీ అయిన సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఒకసారి ఈ రెసిపీని అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎక్కువగా ఈ సగ్గుబియ్యం పాయసం అనేది వేసవికాలంలో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారండి. ఎందుకంటే ఎండాకాలం కదా, ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల బాడీలో హీట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం పాయసం అనేది హీట్ని తగ్గిస్తుంది అనమాట. చాలా మంచిదన్నమాట ఈ సగ్గుబియ్యం పాయసం అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే చూసే ప్రతి వీడియోని, నేను పెట్టే ప్రతి వీడియోని ఆదరిస్తున్న అందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. అలాగే నా ఫోన్ అయితే కొత్త ఫోన్ అయితే వచ్చేసిందండి. ఇంకా లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా వీడియోస్ చివరి వరకు చూసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి మర్చిపోకుండా ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.